ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువగా చంపబడుతున్న అండ్ అన్నింటికంటే ఎక్కువగా తినబడుతున్న జీవాలలో కోడి మొదటిది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 50 బిలియన్ కోళ్లను చంపుతున్నారు. అండ్ ప్రతి నెల 4.167 బిలియన్ కోళ్లను, అండ్ ప్రతి వారం 962 మిలియన్స్, అండ్ ప్రతిరోజు 137 మిలియన్, అండ్ ప్రతి గంటకి 5.7 మిలియన్స్, అండ్ ప్రతి నిమిషానికి 95,000, అండ్ ప్రతి సెకండ్కి రఫ్లీ 1585 కోళ్లను చంపుతున్నారు. ప్రపంచంలో చికెన్ని ఎక్కువగా తింటున్న దేశాలలో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటే మన ఇండియా 5th ప్లేస్లో ఉంది. అండ్ ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎగ్ ప్రొడ్యూసర్ అండ్ 5th బిగ్గెస్ట్ చికెన్ ప్రొడ్యూసర్ కూడా. అండ్ భారతదేశంలో సగటు వార్షిక గుడ్ల వినియోగం 2014లో 30 గుడ్ల నుండి 2019 నాటికి 68 గుడ్లకు చేరింది. అంటే 2 times పెరిగింది. అండ్ అదే కాలంలో సగటు వార్షిక చికెన్ వినియోగం సంవత్సరానికి 400 గ్రాముల నుండి 2.5 కిలోగ్రామ్స్కి పెరిగింది. అంటే సుమారు 6 రెట్లు పెరిగింది. అండ్ 2018లో భారతీయ పౌల్ట్రీ మార్కెట్ విలువ 1750 బిలియన్స్ ఉంటే 2024 నాటికి పౌల్ట్రీ మార్కెట్ విలువ 4340 బిలియన్స్కి చేరుకుంటుందని అంచనా. అంటే 2019 నుండి 2024 వరకు 16.2% వార్షిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతుంది. అయితే నాన్ వెజిటేరియన్స్ అండ్ మీట్ని ఎక్కువగా తినే దేశాలలో చైనా మొదటి ప్లేస్లో ఉంటే మన దేశంలో నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా ఉన్న దేశాలలో తెలంగాణ మొదటి ప్లేస్లో ఉంది. ఇన్ 29 ఫిబ్రవరి 2020 కరోనా టైంలో చికెన్ తినడం వల్ల కరోనా వ్యాపిస్తుందని పుకార్లు పుట్టించడం వల్ల చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. ఆ టైంలో కోళ్ల పెంపకదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సో ప్రజల్లో అపోహలను తొలగించడానికి అండ్ చికెన్ తింటే అసలు ఏం కాదు అని చెప్పడానికి హైదరాబాద్లో కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ మంత్రులు కలిసి గ్రాండ్గా ఒక సభను నిర్వహించారు కోళ్ల పెంపకదారులకు మద్దతు ప్రకటించడానికి. బట్ అదే తెలంగాణలోని ఖమ్మంలో మిర్చి రైతులు తమకు మద్దతు ధర కల్పించాలని న్యాయంగా నిరసనలు చేస్తే ఆ రైతులపై దాడి చేసి వారిని కొట్టి పంట పండించే రైతులను నేరస్తుల్లాగా సంకెళ్లు వేసి జైళ్లకు తరలించారు. అప్పుడు ఏ తెలంగాణ మంత్రి కూడా రైతులకు సపోర్ట్గా మాట్లాడలేదు. కానీ కోడికి డిమాండ్ తగ్గిందని తెలియగానే మంత్రులందరూ కట్టకట్టుకొని గ్రాండ్గా సభను నిర్వహించారు. ఎందుకంటే ఇక్కడున్న మంత్రులందరికీ కూడా కోళ్ల ఫామ్స్ ఉన్నాయి. చాలా భారీ సంఖ్యలో ఈ కోళ్ల మాఫియాను రన్ చేస్తున్నారు. కేవలం 40 రోజుల వ్యవధిలోనే కోట్లు తెచ్చిపెట్టే ఈ కోళ్ల మాఫియా చిన్న పిల్లలు, ఆడపిల్లలు అండ్ సామాన్య ప్రజల ఆరోగ్యాలతో ఎలా ఆడుకుంటున్నాయి. కేవలం నెల రోజుల కోడి పిల్లను 3 కేజీల కోడిగా ఎలా మారుస్తున్నారు. అలా మార్చడానికి వాడుతున్న రసాయనాలు ఏంటి, వాటి వల్ల మనకు కలిగే నష్టాలేంటి, అసలు కోళ్లను మనం తింటున్నామా లేదా కోళ్లే మనల్ని తింటున్నాయా? లెట్స్ ఫైండ్ అవుట్. నార్మల్గా ఇది 15 days అసిల్ బ్రీడ్ నాటు కోడి పిల్ల, అరౌండ్ 100 grams బరువు ఉండొచ్చు. బట్ ఇది 15 days బాయిలర్ కోడి పిల్ల, అబౌవ్ 1 kg కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఎందుకంటే గ్రోత్ హార్మోన్స్ అండ్ యాంటీబయాటిక్స్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఇలా అయ్యింది. అండ్ కృతి శెట్టి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోయిన్, బార్న్ ఇన్ 21st September 2003, జస్ట్ 18 years ఏజ్. 18 సంవత్సరాలకే మేడం గారు ఇలా ఉన్నారంటే కారణం మీకు అర్థమయ్యే ఉంటుంది. సాధారణంగా అమ్మాయిలు 9 నుండి 15 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా యుక్త వయసులోకి ప్రవేశించవచ్చు. బట్ ఈ జనరేషన్ అమ్మాయిలు మాత్రం 7 నుండి 8 సంవత్సరాల వయసులోనే యుక్త వయసులోకి ప్రవేశిస్తున్నారు. అందుకు మెయిన్ రీజన్ మారుతున్న ఆహారపు అలవాట్లు, కెమికల్స్ని యూజ్ చేసిన ఆహారాన్ని తినడం. గ్రోత్ హార్మోన్స్ అండ్ యాంటీబయాటిక్స్ లాంటి కెమికల్స్ని యూజ్ చేసిన బాయిలర్ చికెన్స్ని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావడం అండ్ చిన్నపిల్లల్లో, మెయిన్గా బాలికలలో తక్కువ వయసులోనే శరీర అవయవాలు పెరగడానికి కారణం అవుతుందని చాలామంది వైద్య నిపుణులు నిర్ధారించారు. అయితే ఈ బాయిలర్ కోళ్ల పెంపకం ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయింది, వాటిని ఎంత దారుణంగా పెంచుతారో ఇప్పుడు తెలుసుకుందాం. అది 1948 యుఎస్లోని అతిపెద్ద సూపర్ మార్కెట్ కంపెనీ అయిన గ్రేట్ అట్లాంటిస్ అండ్ పసిఫిక్ టీ అనే కంపెనీ చికెన్ ఆఫ్ టుమారో అనే పోటీని నిర్వహించింది. అందులో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఆహ్వానించింది. ఆ కంపెనీ మోటో ఏంటంటే అతి తక్కువ కాలంలో అత్యున్నతమైన మాంసం రకం కోళ్లను అభివృద్ధి చేయడం. సో గెలుపొందే కోడి చుట్టూ ఎక్కువ మాంసం ఉండాలి అండ్ గెలిచిన కోడి కూడా వేగంగా పెరగాలి. సో ఈ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని రైతులందరూ పోటీలో పాల్గొన్నారు. ఆ పోటీలో విజేతగా నిలిచిన కోడే ఆర్బోర్ ఎక్సర్ వైట్ రాక్స్. ఈ జాతి కోళ్లే ఇప్పుడున్న బాయిలర్ కోళ్లకి బేబమ్మ లాంటిది. అండ్ సెలెక్టివ్ బ్రీడింగ్ ప్రక్రియ ద్వారా ఆర్బోర్ ఎక్సర్ కోళ్లలో కావాల్సిన లక్షణాలను పెంపొందించి యాంటీబయాటిక్స్ అండ్ విటమిన్స్తో కూడిన బలవర్ధకమైన ఫీడ్ని అందించి కోళ్లను ఇండోర్ ఫార్మ్స్లో పెంచడం అప్పటి నుండి స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు 1 రోజు వయసు గల కోడి పిల్లలను తీసుకొని కేవలం నెల రోజుల్లోనే 2-3 కేజీల బరువు అయ్యేలా చేస్తున్నారు. ఇది 50 సంవత్సరాల క్రితం పట్టే సమయం కంటే కూడా సగం కన్నా తక్కువ.
బాయిలర్ కోళ్ల పరిశ్రమ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ కోళ్లకు అనేక గ్రోత్ హార్మోన్స్, యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు ఇచ్చి తక్కువ సమయంలో కోళ్లను ఎక్కువ బరువు పెరిగేలా చేసి వేగవంతమైన లాభాలను పొందడమే ఈ పరిశ్రమ యొక్క అంతిమ లక్ష్యం. అయితే బాయిలర్ కోళ్లకు ఈ యాంటీబయాటిక్స్ చాలా హానికరం. ఈ మార్పులు తీవ్రమైన శరీర వైకల్యాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు మరియు గుండె వైఫల్యాలు, అలాగే అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అండ్ ఇవి అధిక బరువు పెరగడం వల్ల గుండెతో సహా కీలక అవయవాలు అలాగే ఎముకల నిర్మాణాలు ఒత్తిడికి గురవుతాయి. సో ఈ పరిస్థితి కారణంగానే బాయిలర్ కోళ్లు ఉన్న పడంగా అకస్మాత్తుగా చనిపోతాయి. అండ్ పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, పేట అనే సంస్థ కోళ్లను గ్రహం మీద అత్యంత దుర్వినియోగం చేయబడిన జంతువులు అని పేర్కొంది. అయితే కోళ్లకు ఈ గ్రోత్ హార్మోన్స్ వాడకంపై కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిషేధం విధించినప్పటికీ వాణిజ్యపరమైన దోపిడీ కోసం కోళ్లకు అదే ఆహారాన్ని ఇస్తున్నారు. పశువులు మరియు పౌల్ట్రీ ఫీడ్లలో ఉపయోగించే యాంటీబయాటిక్లు లైక్ సల్ఫాడియాజైన్, క్లోరోటెట్రామైసిన్ అండ్ బాంబర్మైసిన్ వంటి మొదలగు గ్రోత్ హార్మోన్స్ పౌల్ట్రీని ప్రభావితం చేసే వైరస్ అండ్ బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. గ్లోబల్ స్టాటిక్స్ ప్రకారం 2014లో ప్రపంచవ్యాప్తంగా పశువులలో 78,000 టన్నుల యాంటీబయాటిక్స్ మరియు గ్రోత్ హార్మోన్స్ ఉపయోగించబడ్డాయి. అండ్ 2030 నాటికి ఈ సంఖ్య 105,600 టన్నులకు చేరుకుంటుందని అంచనా. అండ్ 2011లో ప్రచురించబడిన ది సైన్స్ ఆఫ్ టోటల్ ఎన్విరాన్మెంట్ అనే అధ్యయనం ప్రకారం పశువులలో ఉపయోగించే రసాయన గ్రోత్ ప్రమోటర్స్ బాలికలలో వృద్ధి రేటును ప్రభావితం చేస్తుందని పేర్కొంది. అండ్ డైటీషియన్ సునీత నెహ్రా ఇలా వివరించారు. మహిళల శరీరంలో కొవ్వు నిల్వ ఉంటుంది. సో బాయిలర్ కోళ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే అందులోని ఫ్యాట్ మన శరీరంలో నిల్వ చేయబడుతుంది. అందువల్ల మహిళల్లో థైరాయిడ్ సమస్యల రూపంలో పెద్ద ఎత్తున ఎండ్రోక్రైన్ అంతరాయం ఏర్పడడానికి గ్రోత్ హార్మోన్లు, హెర్బిసైడ్లు అండ్ పురుగు మందుల వాడకం కారణమని చెప్పారు. అండ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NEERI ఇది ఒక శాస్త్రీయ పరిశోధన సంస్థ. ఈ సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కుమార్ నేతృత్వంలో 8 మంది శాస్త్రవేత్తల బృందం ఒక నివేదికను రూపొందించింది. ఆ నివేదికలో కోళ్లకు ఆర్సెనిక్ తినిపించడం వల్ల పెరుగుదల మరియు తక్కువ ఫీడ్తోనే ఎక్కువ బరువు పెరగడం జరుగుతుంది. సో ఆర్సెనిక్ని కోళ్లకు ఇంజెక్ట్ చేయడం వల్ల వాటికి తినేవారికి క్యాన్సర్ వస్తుందని ఆయన నిర్ధారించారు. అలాగే ఆర్సెనిక్, క్రోమియం, కాపర్, ఐరన్, మాంగనీస్, లెడ్ అండ్ జింక్ వంటి భారీ లోహాలు మనం తీసుకునే ఆహారంలో ఉండకూడదు. ఉదాహరణకు లెడ్ని తీసుకుంటే ఇది మెంటల్ డిజార్డర్ అండ్ క్యాన్సర్కి కారణం అవుతుంది. సో ఈ లెడ్ మెటల్ 1 kgకి గరిష్టంగా 10 mg మాత్రమే ఉండాలి. బట్ పౌల్ట్రీ ఫీడ్ ధాన్యాలలో 10.1 mg నుండి 16.8 mg వరకు ఉంది. అండ్ కోళ్ల విసర్జన స్లర్రీలో 13 mg నుంచి 33 mg వరకు ఉన్నాయని నిర్ధారించారు. అండ్ క్రోమియం స్థాయిలు 200 mg నుంచి 220 mg వరకు ఉంటే ఐరన్ కంటెంట్ 500 పరిమితిని అధిగమించి 597కి చేరుకుంది. అండ్ మైక్రోబయాలజీలో CFU అంటే కాలనీ ఫార్మింగ్ యూనిట్. ఇది గాలిలో లేదా ఒక మూలకంలో ఎలాంటి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు లోడ్ అయి ఉన్నాయి అండ్ అందులోని కణాల సంఖ్యను అంచనా వేసే ఒక యూనిట్. సో గాలిలో ఎలాంటి బ్యాక్టీరియాలు లోడ్ అయి ఉన్నాయి అనే దానికి భారతదేశంలో తయారు చేయబడిన పారామీటర్స్ లేవు. బట్ యూరోప్లో 1 క్యూబిక్ మీటర్కి గరిష్టంగా 10,000 CFEని అనుమతిస్తుంది. కానీ మన దేశంలో కోళ్ల షెడ్ లోపల గాలిలో బ్యాక్టీరియాలు 1 క్యూబిక్ మీటర్కి 6,50,000 CFU ఉందని నిర్ధారించింది. అంతేకాక కోలిస్టిన్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కోళ్ల ఫామ్లలో వాటిని చుట్టూ ఉన్న గాలిలో వ్యాపించి మాంసాన్ని కలుషితం చేయడం అండ్ అందులో పనిచేసే కార్మికులకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా వ్యాపించి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందని నిర్ధారించారు. అలాగే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ IARC 1987లో కోళ్లకు ఉపయోగించే డిథైల్ స్టిల్బోస్టోల్ DES అండ్ స్టిల్బెన్లు మానవులకు క్యాన్సర్ కారకాలుగా పరిగణించబడింది. దీనిని పరిగణనలోకి తీసుకొని DESతో సహా స్టిల్బెన్లను ప్రస్తుతం హాంకాంగ్, మెయిన్ల్యాండ్, ఆస్ట్రేలియా, యూరప్ అండ్ USA లాంటి దేశాలలో పౌల్ట్రీలలో వీటిని ఉపయోగించడాన్ని బ్యాన్ విధించబడింది. అండ్ కోళ్లకు ఇచ్చే మరొక ఔషధం కోలిస్టిన్. వైద్యులు దీనిని చివరి ఆశ యాంటీబయాటిక్ అని పిలుస్తారు. ఎందుకంటే దీనిని తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో ఉన్న రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ కొలిస్టిన్ని జంతువులు అండ్ పక్షులలో పెరుగుదల ప్రమోటర్లుగా ఉపయోగించడాన్ని నిషేధించబడింది. అయినా కూడా కొన్ని వేల టన్నుల వెటర్నరీ కొలిస్టిన్ని 2016లో వియత్నాం, దక్షిణ కొరియా అండ్ రష్యా దేశాలకు రవాణా చేయబడిందని వెల్లడించింది. నిషేధం ఉన్నా కూడా భారతదేశంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు గ్రోత్ ప్రమోటర్లుగా కొలిస్టిన్ని కలిగి ఉన్న ఉత్పత్తులను బహిరంగంగా ప్రచారం చేస్తున్నాయి. అండ్ ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయిన ప్రొఫెసర్ డిమ్ సాలీ డేవిస్ కూడా కొలిస్టిన్ మాత్రమే కాకుండా అన్ని రకాల యాంటీబయాటిక్స్ని గ్రోత్ ప్రమోటర్స్గా ఉపయోగించడంపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించాలని పిలుపునిచ్చారు. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నవంబర్ 2017లో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఆహారాన్ని ఉత్పత్తి చేసే జంతువులలో కీలకమైన యాంటీబయాటిక్ల వినియోగాన్ని తగ్గించాలని అండ్ గ్రోత్ ప్రమోటర్లుగా వాటి వినియోగాన్ని నిషేధించాలని సిఫార్సు చేసింది. అలాగే గ్రోత్ ప్రమోటర్లుగా యాంటీబయాటిక్లను ఉపయోగించడంపై 2006 నుండి యూరోప్లో నిషేధం విధించబడింది. అండ్ యుఎస్లో కూడా 2017లో చట్టవిరుద్ధం చేయబడింది. అండ్ 2014లో భారతదేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ యాంటీబయాటిక్స్ని గ్రోత్ ప్రమోటర్స్గా వినియోగించడాన్ని సమీక్షించమని కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను పంపింది. కానీ ఆ ఆదేశాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి లేదు. 2017లో ప్రచురించబడిన ఏఎంఆర్ జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భారత ప్రభుత్వం యాంటీబయాటిక్స్లను గ్రోత్ ప్రమోటర్స్గా ఉపయోగించడాన్ని నిషేధం విధించింది. అయినా కూడా అన్ని రాష్ట్రాలు ఈ గ్రోత్ ప్రమోటర్స్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి. అయితే NEERI చేసిన పరిశోధనలో ఏమని తేలిందంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద వండిన బాయిలర్ చికెన్ అండ్ గ్రిల్డ్ చికెన్ని తినడం వల్ల పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ అండ్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధికి కారణమవుతాయని తెలిపారు. అండ్ బాయిలర్ చికెన్లో ఆరోగ్యకరమైన వ్యక్తికి హాని కలిగించే అవాంఛనీయ కొవ్వులు ఉంటాయి. సో బాయిలర్ చికెన్ వాడకం వల్ల శరీర బరువు పెరగడం, హైపర్ టెన్షన్, గుండె సమస్యలు రావడం లాంటి తదితర సమస్యలు తలెత్తుతాయి. అండ్ పురుషుల వంధత్వానికి సంబంధించిన సమస్య నేడు కనిపించే ప్రాథమిక సమస్యల్లో ఒకటి. ప్రతి 5 పురుషులలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. సో బాయిలర్ చికెన్ తినడం మగాళ్లలో వంధత్వానికి ప్రాథమిక కారణాలు ఒకటిగా గుర్తించారు. అండ్ బాయిలర్ చికెన్లో ఉండే రసాయనాలు పురుషులలో శుక్రకణాలని తగ్గించి సంతానం కలగకుండా చేస్తుంది. అందుకే డాక్టర్స్ పురుషులకు బాయిలర్ చికెన్కి బదులుగా వేరే మాంసాన్ని తినమని సలహా ఇస్తారు. అలాగే పిల్లల భోజనంలో గుడ్లు చేర్చాలనే నిర్ణయం ఇటీవల దేశంలో చర్చాంశనీయమైంది. గుడ్లలో పోషక విలువలు ఉన్నప్పటికీ దేశంలో దాదాపు 12 రాష్ట్రాలు వారి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో గుడ్లను పెట్టడాన్ని నిషేధించింది. అండ్ ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా పిల్లలకు భోజనంలో కోడిగుడ్లను తొలగించగా కర్ణాటక ప్రభుత్వం కూడా అదే విధంగా చేసింది. ఎందుకంటే కోళ్ల నుంచి అధిక గుడ్లను రాబట్టడానికి ఉపయోగించే రసాయనాల వల్ల పిల్లలలో శారీరక మరియు మానసిక రుగ్మతలకు కారణమవుతాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ పిల్లల నుండి ప్రభుత్వ కాలేజీల్లో డిగ్రీ చదివే పిల్లల వరకు కూడా కోడిగుడ్లను పౌష్టికాహారంగా ఇస్తారు. మీరు చూసుకుంటే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా అతని క్యాబినెట్లో ఉండే మంత్రులందరూ కూడా చికెన్స్ని గుడ్లను తినండి, ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రమోట్ చేశారు. కానీ వాటిని తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే అది వాళ్ళ బిజినెస్. సో అలాంటి రసాయనాలు కలిపిన కోళ్ళని గుడ్లను తినడం వల్ల మెయిన్గా అమ్మాయిలలో చిన్న వయసులోని వారి శరీర అవయవాలు పెరిగిపోతున్నాయి. అంత చిన్న వయసులోని వారి శరీరంలో జరిగే మార్పులు అర్థం కాక చాలామంది అమ్మాయిలు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. అండ్ వారి పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే పిల్లలు వారిపై కామెంట్ చేయడం అండ్ వారి వైపు అదోలా చూడడం వల్ల కూడా వారు కాన్ఫిడెన్స్ని కోల్పోయి స్ట్రెస్కి గురవ్వడం అండ్ ఆత్మహత్య చేసుకోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి. సో కేవలం కేజీ 200కే దొరుకుతుందని కొని తిని రోగాలు తెచ్చుకుంటే మళ్ళీ ఆ రోగాల్ని తగ్గించడానికి వేసే ఒక్కో ఇంజెక్షన్ 200, డాక్టర్కి 500. ఒకవేళ ఆ రోగం కనుక సివియర్గా మారితే మన ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే రాజకీయ నాయకులు, డాక్టర్స్ అండ్ ఈ పౌల్ట్రీ మాఫియా అండ్ ఈ మాఫియాలందరి మధ్య నలిగేది మనలాంటి సామాన్య ప్రజల బతుకులే. సరే, ఇదంతా మంచిగానే చెప్పావు, బాగానే ఉంది. మరి నువ్వెప్పుడు చికెన్ని తినలేదా అంటే తిన్నా, కానీ ఇప్పుడు తినక 3 నెలలు దాటుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత నేను తింటా, కాకపోతే నాటుకోడిని.